అలాంటిది నా జీవితాల్లో ఒక పెద్ద పెనుమార్పు అయితే చోటు చేసుకుంది. నాకు వచ్చేసి డయాబెటిక్ 2019లో అటాక్ అయింది. కొంచెం బాధపడుతూ డబ్బులు నొక్కడానికి దాంట్లో దొరికే ఎనర్జీ కంటే కూడా మంచి ఎక్కువ ఎనర్జీ దీంట్లో దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వచ్చేసి పుట్టా మల్లేష్. నేను ఒక 6 నెలల క్రితం అయితే ఒక 85 కేజీల నుంచి 86 కేజీలు ఉంటాయి అన్నమాట వెయిట్. అలాంటిది నా జీవితాల్లో ఒక పెద్ద పెనుమార్పు అయితే చోటు చేసుకుంది. అదేందనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే ఏంటంటే ఒక 6 నెలల క్రితం అయితే నేను ఆరోగ్య సమస్యలతో చాలా సఫర్ అవుతున్నాను అనమాట. అది ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే నాకు డయాబెటిక్ ఉంది. నాకు వచ్చేసి డయాబెటిక్ 2019లో అటాక్ అయింది. అయితే నా డయాబెటిక్ పర్సంటేజ్ వచ్చేసి 7.9 వరకు వచ్చిందనమాట. ఇక తర్వాత ఏంటంటే నేను ఉండే 3rd ఫ్లోర్లో ఉంటాను. నేను డైలీ బిల్డింగ్ ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది అయ్యేది నాకు. అసలు లిఫ్ట్ పెట్టిద్దామని చెప్పి కూడా లిఫ్ట్ ప్రపోజల్ కోసమని కంపెనీ వాళ్ళు కూడా పిలవడం జరిగింది. తర్వాత ఏంటంటే మా ఇల్లు ఒక 100 yardsలోనే ఉండడం వల్ల లిఫ్ట్కు ప్రపోజల్ అప్పుడు లేదనమాట. ఛాన్స్ లేకుండా పోయింది లిఫ్ట్ పెట్టడానికి. ఇక ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ అలానే బాధపడుతూ ఒక 2 నెలలు గడిపాను. అంతలోనే ఏంటంటే నా లైఫ్లోకి అనుకోకుండా ఒక పెనుమార్పు అయితే చోటు చేసుకుంది. అదేందనేది మీరే చూడాలి ఇక్కడ. నా లైఫ్లో చోటు చేసిన ఒక పెనుమార్పు అయితే మీకు చూపించడం జరిగింది. అదే హెర్బా లైఫ్ అనమాట. హెర్బా లైఫ్ న్యూట్రిషన్. ఆ హెర్బా లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నేను అనేది ఒక 86 కేజీలు వెయిట్ ఉన్నది కాస్త ఇప్పుడు 72 కేజీలకు వచ్చానమాట. ఆ 72 కేజీల వెయిట్ లాస్ ఎలా అయ్యానేది అనేది నేను చెప్తాను. నాకేంటంటే మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు అయితే ఒక సజెషన్ చేశారనమాట. హెర్బా లైఫ్ న్యూట్రిషన్ తీసుకో, వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేనేంటంటే దాదాపు ఒక 4 నుంచి 5 నెలలు పట్టించుకోలేదనమాట. వీళ్ళు ఇలానే చెప్తారులే డబ్బులు నొక్కడానికి అని చెప్పేసి నేను స్టార్టింగ్లో అవాయిడ్ చేసాను. చాలా వరకు అవాయిడ్ చేసిన తర్వాత దాదాపు ఒక 5 నెలల కాలం అయితే గడిచిపోయింది. 5 నెలల తర్వాత నేనేంటంటే ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఒక పెరుగు షాప్ ఉందనమాట. పెరుగు షాప్కి వెళ్తే అక్కడ షాప్ అతను కూడా దాదాపు 114 కేజీలు ఉండే అతను. చాలా ఓవర్ వెయిట్తో ఉండి ఆ నెక్కు ఒక పట్టీ అనేది ఎప్పటికి వేసుకొని ఉండేవాడు. అలాంటి పర్సన్ దాదాపు 40 నుంచి 43 కేజీలు వెయిట్ లాస్ అయ్యి ఆయన 70 కేజీలు చేరుకోవడం జరిగిందనమాట. ఆయనను చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా మీతో పాటు జర్నీ చేస్తానని చెప్పేసి హెర్బా లైఫ్ న్యూట్రిషన్ సెంటర్కి అయితే వెళ్ళడం జరిగింది. నేనైతే అతను అడగడం జరిగిందనమాట. అంటే దీన్ని ఎలా వాడాలి ఏందని చెప్పి నేను అడగడం జరిగింది. అడిగిన తర్వాత అతను అయితే న్యూట్రిషన్ సెంటర్ తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనకు వెళ్తామని చెప్పేసి మనం మంచిగా పలకరించిన తర్వాత మనకైతే ఒక ఫ్రెష్ డ్రింక్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రెష్ డ్రింక్ అంటే ఇది మనకు ఒక గ్రీన్ టీ లాంటిది. మనం ఎలా అయితే గ్రీన్ టీ అలాంటిది తాగుతామో అలాంటిది అనమాట. బట్ ఏంటంటే ఇది టీకి సంబంధించింది కాదనమాట. ఫ్రెష్ అనేది ఒక ఎనర్జీ డ్రింక్. ఇది తాగడం వల్ల మనకు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అండ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ అనేది కూడా మనకు కంట్రోల్ రావడం జరుగుతుంది దీంతో. అది ఇచ్చిన తర్వాత నేనైతే తాగడం జరిగింది. తాగి ఒక 1/2 hour రిలాక్సేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో డ్రింక్ ఇచ్చారు. అదేంటంటే మిల్క్ షేక్. ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఒక 9 ఫ్లేవర్స్లో అయితే మనకి ఇది దొరుకుతుంది. ఇది ప్రజెంట్ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ అనమాట. ఈ షేక్ అనేది మనం తీసుకున్నట్లయితే మార్నింగ్ 9 o'clock మనం ఇది తాగినట్లయితే మనకు ఒక 1 o'clock వరకు అయితే ఆకలి అనేది కాదు. ఎందుకు ఆకలి కాదంటే మనం డైలీ ఇడ్లీలు, దోశలు ఇలాంటి ఫుడ్ అయితే తింటుంటాం కదా. అలాంటి ఫుడ్ కాకుండా ఇది ఏంటంటే ఒక న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ హై ప్రోటీన్ లో క్యాలరీస్ గల ఫుడ్ అనమాట. ఇది హై ప్రోటీన్ లో క్యాలరీస్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక గ్లాస్ డ్రింక్లోనే మనం దాదాపు ఒక 2 plates ఇడ్లీ, దోశలు ఏవైతే తింటామో దాంట్లో దొరికే ఎనర్జీ కంటే కూడా మంచి ఎక్కువ ఎనర్జీ దీంట్లో దొరుకుతుంది.
ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు హై ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇది ఫ్యాట్ అంటే మన ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తున్నామో వెయిట్ లాస్ అనేది మనకు జరుగుతుంది. ఈ వెయిట్ లాస్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట నా జర్నీ. నేను ఈ డ్రింక్ తాగడం మొదలుపెట్టినప్పటి నుంచి చూసుకున్నట్లయితే డే 1 నాకు ఇది BMI టెస్ట్ ఒకటి స్లిప్ ఇచ్చారనమాట. ఆ స్లిప్లో చూసుకుంటే మనకు వెయిట్ ఎక్కువే ఉంది, తర్వాత మన ఏజ్ కూడా ఎక్కువే చూపిస్తుంది, తర్వాత వచ్చేసి చాలా వరకు మీటర్స్ ఏవైతే ఉంటాయో మనకు ఇది ఒక మజిల్ పవర్ అనేది చాలా తక్కువ చూపించడం జరిగింది. వాళ్ళు సజెషన్ చేశారు నాకు ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఒక లిమిట్లో తీసుకొని డైట్ ఫాలో చేయండి. మనం ఈ షేక్ అయితే క్రమం తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ తాగమని అయితే నాకు చెప్పడం వల్ల నేను కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్గా తీసుకొని నేను దీన్ని ఒక యజ్ఞంలాగా అంటే నేను ఏంటంటే నా హెల్త్ బాగుండాలి అనే ఉద్దేశంతో ఒక యజ్ఞంలాగా దీన్ని చేయడం జరిగింది. దాదాపు ఇది చేస్తున్నప్పటి నుంచి ఒక 15 డేస్లో నాలో అనేది మార్పు అనేది ఒక చోటు చేసుకుంది. ఏది వెయిట్ లాస్ అనేది ఒక గమనించాను, నేను వెయిట్ లాస్ గమనించాను. తర్వాత వచ్చేసి నేను డైలీ 8 o'clock వరకు కూడా నిద్ర లేకపోయేవాడిని. అలాంటిది నాకు మార్నింగ్ 6కే మేలుకో రావడం. నేను ఏంటంటే కొన్ని చెడు అలవాట్లు మానేసుకున్నాను, అంటే కొద్దిగా డ్రింక్ చేసేది అలాంటివన్నీ కూడా మానేసుకున్నాను. ఈ నాన్ వెజ్ కూడా ఎక్కువ వరకు తీసుకోకుండా ఒక లిమిట్లో నాన్ వెజ్ తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల నాకైతే మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ డైటింగ్ స్టార్ట్ చేసే ముందు నాది వచ్చేసి డయాబెటిక్ రేంజ్ 7.9 ఉండే అనమాట. అది కాస్త ఇప్పుడు 6 points వచ్చిందండి. ఇదైతే మీరు నమ్మాలి, ఎందుకంటే నేను ప్రూఫ్స్తో సహా మీకైతే నేను పెడతాను. నేను అప్పుడు లాస్ట్ టైం టెస్ట్ చేయించిన రిజల్ట్ అండ్ మొన్న రీసెంట్గా టెస్ట్ చేయించిన రిజల్ట్ అండ్ మిడిల్లో కూడా ఒకటి చేయించాను. ఆ రిజల్ట్ కూడా 3 కూడా ప్రూఫ్ పెడతాను, మీకు చూడండి. ఎందుకంటే మనకు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏం చేసినా కూడా మనకు ఆరోగ్యం అనేది కరెక్ట్ లేదనుకోండి, మనం డబ్బులు సంపాదించింది కూడా మనం అది అనుభవించలేము అనమాట. ఆరోగ్యం ఫస్ట్ ఉండాలి, తర్వాతనే డబ్బులైనా ఏదైనా. ఆరోగ్యం లేకుంటే మనకు ఏ డబ్బులు కూడా పనిచేయవు. నేను ఈ షేక్ తీసుకున్న ఒక 15 days తర్వాత అయితే నా బాడీ అనేది వెయిట్ లాస్ ఒక 4 kgs తగ్గడం అయితే జరిగింది. 4 kgs తగ్గేసరికి నాకైతే అంటే లైట్ వెయిట్ బాడీ అనేది లైట్ వెయిట్గా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే డైలీ కొద్దిగా వాకింగ్ కూడా చేద్దాము, కొన్ని వర్కౌట్స్ కూడా చేద్దామని చెప్పేసి నేనైతే దాదాపు ఒక 5-6 మంది ఫ్రెండ్స్ని అయితే నేను అంటే నాతో పాటు జత చేసుకోవడం జరిగింది. ఎందుకు మార్నింగ్ వాకింగ్ కోసం. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా ఉంటే కనుక మన టైం పాస్ కూడా అవుతుంది, కొద్దిగా మంచిగా కలిసి వచ్చే ఉద్దేశంతో నేనైతే ఒక 5 to 6 member ఫ్రెండ్స్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. అంటే వాళ్ళతో మాట్లాడి ఇట్లా వాకింగ్ చేద్దాం మనం అని చెప్పేసి వాళ్ళకు కూడా కొద్దిగా హెల్త్ దానిపైన శ్రద్ధ ఉండేటట్టు నేను వాళ్ళని మోటివేట్ చేశాను అనమాట. మోటివేట్ చేసి నేను వాళ్ళని అయితే వాకింగ్ తీసుకెళ్ళడం జరిగింది. దాదాపు నేను ఒక 4.5 నెలల నుంచి వాకింగ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక 1/2 hour వర్కౌట్ చేస్తాను. మేము డైలీ ఒక 4 kilometers అయితే వాకింగ్ చేస్తాము. చేసి వచ్చిన తర్వాత ఈ అఫ్రైజ్ తీసుకుంటాను. తర్వాత ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చి ఒక షేక్ తీసుకుంటాను. తీసుకొని 11 o'clock అయితే కొద్దిగా లైట్ ప్రోటీన్ ఫుడ్ అంటే నట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ అండ్ 2 boiled eggs కానీ ఏదైనా ఒకటి ఒక 11 o'clock అయితే అది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మనకు ఒక 1 o'clock మనకు ఇట్లా లంచ్ టైం కాబట్టి అప్పుడు లైట్ మీల్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను. లైట్ మీల్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 4 o'clock అయితే ఒకటి ఇది మన కీరా క్యారెట్స్ ఉంటాయి గ్రీన్ సలాడ్, ఆ సలాడ్ అయితే తీసుకునేవాడిని. అలా సాయంత్రం నైట్ అవగానే డిన్నర్ మళ్ళీ షేకే తీసుకునేవాడిని అనమాట. అలా తీసుకుంటూ నేను కరెక్ట్గా ఒక 2 monthsలో 14 kgs వెయిట్ లాస్ అవడం అనేది జరిగింది. నేను ప్రూఫ్ కూడా పెడతాను మీకు, అంటే గతంలో ఉన్న వెయిట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెయిట్ కూడా ప్రూఫ్ పెడతాను మీకు. మనకైతే BMI టెస్ట్ దానిపైన రాసిస్తారు కదా, దాని ప్రకారం నేను ప్రూఫ్ పెడతాను, చూడండి. మీరు కూడా నాలాగానే సన్నగా వెయిట్ లాస్ అయ్యి మంచి ఆరోగ్య సమస్య నుంచి బయటపడాలనుకుంటే కనుక అంటే నేను ఇదే చేయమని చెప్పాను. ఎందుకంటే కొందరికి ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొందరికి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు దాదాపుగా 90% పబ్లిక్ ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ కొందరికి ఏంటంటే మనకు సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ఏంటంటే కొద్దిగా రిజల్ట్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ తీసుకుంటుంది. బట్ 100% అయితే రిజల్ట్ అయితే గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే నేను నా లైఫ్లో నేను
నేను ఫేస్ చేసి నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నాను. మామూలుగా మీరు ఏంటంటే ఓవర్ ఫుడ్ తీసుకోకుండా మార్నింగ్ లైట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ టైం ఏదైతే వచ్చిందో లంచ్ టైంలో లైట్గా ఒక రైస్ అంటే ఒక కప్ ఆఫ్ రైస్, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, మళ్ళీ నైట్ డిన్నర్ కూడా ఒక 2 జొన్న రొట్టెలు అలాంటివి కూడా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మీరు కూడా అంటే న్యాచురల్ వెయిట్ లాస్ అనమాట. అది రిజల్ట్ లేట్ వస్తుంది, బట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే రిజల్ట్ తొందర రావాలని నేనైతే షేక్ తీసుకున్నాను. అలాంటి డైట్ నేను చేయలేకపోయాను అనమాట స్టార్టింగ్లో. తర్వాత ఈ హెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది నాకు పెరగడం వల్ల నేనైతే ఆ డైట్ కూడా చేస్తున్నాను, ప్లస్ ఇది షేక్ తీసుకుంటున్నాను, వాకింగ్ చేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను. నా ఆరోగ్యం అయితే ఇప్పుడు అన్ని విధాలుగా చాలా బాగుంది. నాకైతే జీవితం ఇంకా అంటే మన ఆయుష్ ఇంకా పెరిగి ఇంకా చాలా రోజులు జీవిస్తే బాగుంటుంది అన్నంత ఒపీనియన్ అయితే నాకు వచ్చేసింది. అంతకుముందు ఏంటంటే ఈ లైఫ్ వేస్ట్ అనుకొని చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే అవి విపరీతమైన బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అండ్ ఈ నెక్ పెయిన్ అండ్ తర్వాత వచ్చేసి లెగ్స్ పెయిన్స్. అసలు కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అసలు లేచేవాడిని కాదనమాట. ఇక లేవాలంటే మొత్తం బ్యాక్ పెయిన్స్ అన్ని పెయిన్స్ వల్ల నేను అస్సలు లేవకపోయేవాడిని. మొత్తానికైతే నా లైఫ్లో నేను ఒక ఎన్ని డబ్బులు సంపాదించినా ఇంత ఆనందపడేవాడిని కాదేమో, బట్ నా ఆరోగ్యం అనేది మంచి కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నాకైతే ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంది. మీరు కూడా అందరూ నాలాగే అంటే ఇలాంటి ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్లో అయినా కూడా ఇంకా చాలా డైట్స్ ఉన్నాయి, వేరే డైట్ అయినా కూడా చేయండి. చేసి ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇదైతే నేను ప్రమోషన్ వీడియోను లేదంటే నేను ఈ ప్రోడక్ట్ మీకు అమ్మాలను నేను ఈ వీడియో చేయట్లేదు. నా లైఫ్లో జరిగిన ఒక పెను మార్పు గురించి నేనైతే చెప్పాలనుకున్నాను, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కాబట్టి మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అంటే ఇది ఎలా వాడాలి ఏంది అంటే మీ నియర్ బైలో కూడా ఇలాంటి వెల్నెస్ సెంటర్ చాలా ఉంటాయి. హెర్బల్ లైఫ్ అనేది వరల్డ్ వైడ్గా ఉందన్నమాట. ఇది దాదాపు మన ఇండియాలో కూడా ఒక 30 years నుంచి అయితే ఇది వర్క్ చేస్తుంది. మీకు కూడా అంటే నియర్ బై చేయాలనుకుంటే అంటే మీ నియర్ బైలో వెల్నెస్ సెంటర్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అక్కడికైతే వెళ్ళి మీరు వాళ్ళ సూచనల మేరకు మీరు కూడా పాటించాలంటే పాటించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.